మీకు తెలుసా, రామాయణం మొదలు కావడానికి గల మూల కారణం నారద మహర్షి శ్రీ మహావిష్ణువుకు ఇచ్చిన శాపమని? విపరీతమైన కోపంతో వైకుంఠానికి వెళ్ళిన నారద మహర్షి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు: నువ్వు కపటదారివి, అందరి మనసుల్లో మోహాన్ని సృష్టించి అలాగే వారిని మోసగిస్తావు. నీవు చేసిన ఈ పనికి సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా పశ్చాత్తాపడతాడు. నువ్వు నాకు మిగిల్చిన ఈ స్త్రీ వియోగం, అలాగే నేను పడుతున్న బాధ, నువ్వు కూడా ఒక మానవుడిలా జన్మించి స్త్రీ వియోగానికి అలాగే నేను అనుభవించిన దానికంటే రెట్టింపు బాధని నువ్వు అనుభవిస్తావు. ఏ కోతి ముఖాన్నైతే నువ్వు నాకు ఇచ్చి ఇంత అవమానపరిచావో ఆ కోతుల సహాయమే నీకు ఆ సమయంలో కావాల్సి వస్తుంది అని శపిస్తాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ శ్రీహరి శాపాన్ని స్వీకరిస్తాడు. అందుకే ఆ శ్రీ మహావిష్ణువు రామునిలా, పరమేశ్వరుడు హనుమంతుడిలా జన్మిస్తాడు. కొన్ని క్షణాల తర్వాత నారద మహర్షి ఆ రాజకుమారి అలాగే రాజభవనం ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు అలాగే పరమేశ్వరుడి మాయలో భాగమే అని తెలుసుకొని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుడే నేను శపించాను అని బాధపడతాడు. మాయ నుంచి బయటపడ్డ నారద మహర్షి తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.